సాధారణంగా చాలామంది ప్రకృతి వ్యవసాయం చేద్దామని ఈ మధ్యకాలంలోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఆ మార్గం వైపుకి వస్తున్నారు. కాకపోతే మనం దేశంలో ఒక చూడాల్సినటువంటి ముఖ్య పరిణామం ఏంటంటే, మనం 1976కి ముందు ఎప్పుడైతే మనకు ఐఆర్8 వచ్చిందో దానికి ముందు అక్కులు, కృష్ణ కాటుకలు లాంటి సాంప్రదాయ పంటలు మాత్రమే పండించేవారు. అప్పుడు మన దేశంలో బాగా ఈ డొక్కల కరువు కూడా ఉండేది. ఆ నేపథ్యంలోనే మనం ఆ రోజుల్లో అన్నమో రామచంద్రాన్ని అలమటించేవారు. అప్పుడు మనకి పొట్టి వరివంగడం ఫస్ట్ సారిగా ఐఆర్8 వచ్చింది. దాని తర్వాత దేశవ్యాప్తంగా అనేక వరివంగడాలు వచ్చినాయి. దాని నుంచి వచ్చినటువంటి వరివంగడాల వల్ల ఇవాళ దేశం స్వయం సమృద్ధి అయిపోయింది. ఇవాళ మనకి ఇబ్బడి ముబ్బడిగా తినడానికన్నా మించి ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ ప్రకృతి వ్యవసాయంలోకి మొత్తం అంతా దేశం అంతా వెళ్తే అందరికీ ఆహారాన్ని అందించడం అవుతుందంటారు అసలు? ఖచ్చితంగా అవుతుందండి. ఇప్పుడు ఈ హరిత విప్లవము అంటే 68లో అప్పుడు స్టార్ట్ అయింది, 50 సంవత్సరాల ముందు. అప్పుడు పొలాలను పచ్చగానే ఉండేది. ఏదో కొన్ని కారణాల వల్ల ఆహారం కొరత వచ్చింది. అప్పుడు ఈ యూరియాలని ఇవన్నీ బలవంతంగా రైతులపైన రుద్దారు. 2 కిలోలు వేయాల్సిన యూరియాని 5 కిలోలు వేయాల్సిన యూరియాని లాస్ట్కు 100 కిలోలైనా కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి పోయినారు. దీనివల్ల ఏమైంది, భూమి పనికి రాకుండా అయిపోయింది. భూమిని ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, భూమిలో సూక్ష్మరాశి చనిపోయింది. మళ్ళా దీని ద్వారా వచ్చిన ఆహారముకు విలువ లేకుండా పోయింది. అంటే ఒక టేస్ట్ తక్కువ ఉంటుంది, ప్లస్ దాంట్లో ఉన్న రసాయన రెసిడ్యూస్ అన్నీ మన బాడీలోకి వెళ్ళడం మొదలుపెట్టి చాలా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు అన్నట్లు మా రైతులు ఎంతోమంది ఇప్పుడు యాక్చువల్గా రసాయనిక వ్యవసాయ రైతు పండించినంత ఈల్డ్సే మాకు వస్తున్నాయి. రసాయనిక వ్యవసాయ రైతు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మూటలు 7 బస్తాలు ఎక్కువ రావచ్చు అనుకుందాం. మేము రైతులు, నేనే ఒక మంచి రైతుగా, ఒక జనరల్గా అందరూ రైతులు ఎలా కోరుకుంటారంటే ఈల్డ్స్ దిగుబడి కన్నా ఎంత నాణ్యత ఉంది అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఎంత పోషక విలువలు ఉన్నాయి, అది తింటుంటే నిజంగానే ఎంతమంది నిజంగా ఫీల్ అవుతున్నామో లేదు, అది దాన్ని బేస్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మార్కెట్లో బెటర్ ప్రైస్కి అమ్ముకోగలుగుతున్నాం. ఇప్పుడు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవారా, ఇంద్రాణి ఇట్లాంటివి ఉన్నాయనుకోండి దేశీ వరి వెంగడాల్లో. మామూలు బియ్యం మార్కెట్లో దొరికే రసాయన మందులు బియ్యం 1 కిలో బియ్యంని 6 మంది 7 మంది తినచ్చు అనుకుందాం. అదే ఈ నవారా, ఈ బ్లాక్ రైస్ 1 కిలో పడితే 13 మంది తినచ్చు. అలా మంచి రుచిగాను ఉండి నాణ్యంగానే ఉంటాయి. రసాయనిక రైతు మిల్లుకి బియ్యం ప్యాడీ ఎత్తుకుపోతే తనకి ఇంచుమించు క్వింటాల్కి తనకన్నా మేము మిల్లుకి ఎత్తుకుపోతే మాకు ఖచ్చితంగా ఒక క్వింటాల్ పైన ఒక 15 కిలోల బియ్యం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గ్రెయిన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటివన్నీ రైతు ఆలోచించుకోవాలా. తను రసాయనిక రైతు యూరియాలు కానీ డిఏపీలు కానీ మళ్ళీ కెమికల్ ప్రాక్టీసెస్ అని రకరకాల రసాయనిక మందులు వాడితే ఆల్మోస్ట్ 7,000 ఖర్చు అవుతుంది, ఎక్కువ అవుతుంది అతనికి. మాకు అవన్నీ తగ్గుతుంది. కొన్ని ఛాలెంజెస్ మాకు ఉంటాయి. కలుపులు తీయడం, కొంచెం లేబర్ ఓరియంటెడ్ కొన్ని అది తప్పదు, అది కొంచెం. దానికి కూడా మేము ఇంకా డెప్త్కి పోయి ఇంకా దాన్ని పొలంలో ఈ ప్యాడ్ ఎరువులు అని ఇప్పుడు ముబ్బడిగా దింపుతుంటే కలుపులు స్టార్ట్ అవుతున్నాయి. దానికి కూడా వేరే ఘనజీవామృతం సొల్యూషన్. దానికి ఘనజీవామృతంని వేసుకుంటే బాగా కొడగేసి ఆ కలుపు రాకుండా పోతున్నాయి. ఎందుకంటే ఆవు ఇప్పుడు ముబ్బడిగా దిబ్బ రోడ్లో ఎరువులను పొలంలో వేస్తే ఆవు ఎక్కడెక్కడో తింటుంది, కలుపు మొక్కలను తింటుంది. అది మన పేడ రూపంలో వచ్చి మళ్ళీ మొదలు పెడుతుంది. అందుకని మేము ఘనజీవామృతం బెటర్ అని చాలా మందికి చెప్తున్నాం. చాలా రైతు ఫాలో అవుతున్నారు. ఇంకా రైతు రసాయనిక వ్యవసాయం చేస్తే చాలా మంది రసాయన వ్యవసాయంలో మంచి దిగుబడి ఎందుకు మనం చాలా నిలిపేస్తున్నారు వ్యవసాయం, ఆలోచిస్తున్నారా? ఎందుకు తనకి వర్కౌట్ కాకుండా ఏదో అట్ ద ఎండ్ అతనికి మ్యాచ్ అవ్వలేదు, అంటే తనకు కుదరలేదు, తను పెట్టిన పెట్టుబడి రావట్లేకుండా పోతుంది. మామిడి తోటలు ఉన్నాయి, మంచి దుద్దలు మామిడి తోటలు ఎక్కువ ఫేమస్. 5 సార్లు 6 సార్లు కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు రసాయనిక మందులు. ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి, అది ఆలోచిస్తున్నారా? ఏదో ఒక 5-6 సార్లు స్ప్రేలు చేసి మామిడికాయ నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అలా నిలిచిన మామిడి పండు నాణ్యకంగా ఉందా? ఉండదు. మార్కెట్కి ఎత్తుకోకపోతే 5-6 దినాలు చెడిపోతూ ఉంది, రుచి ఉండదు. ఇది రుచి ఇవన్నీ లేకుండా బదులు ఉండే అవన్నీ ఆ రసాయన ఎఫెక్ట్స్ అంతా మన పైన పడుతూ ఉంది. అదే నాణ్యంగా పండిస్తే దీనికి వచ్చి డిమాండ్ పెంచుకుంటే ఈ ప్రభుత్వము ఇట్లా పెద్ద సినిమా వాళ్ళు ఎవరో సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది రీచ్ అయ్యే టైం కూడా వస్తుంది. ఇప్పుడు త్వరలో గవర్నమెంట్ కూడా ఇలా ఇది యాక్షన్ తీసుకునే మరి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్. అదే అండి. సాధారణంగా ప్రకృతి వ్యవసాయం రైతులందరికీ కూడా ఎంతో కొంత మార్గదర్శకులుగా సుభాష్ పాలేకర్ గారు ఉంటారు. కానీ మీకు ఆయనతో బాగా వ్యక్తిగత సంబంధం ఉందని విన్నాను. అవునండి, పాలేకర్ గారు నాతో బాగా ఇప్పుడు రాస్తుంటాడు నా గురించి కూడా. జగదీష్ యువర్ ద స్టార్ ప్రమోటర్ ఆఫ్ నేచర్ ఫార్మింగ్ ఇన్ ఇండియా అంటుంటాడు.
నిన్న కూడా మాట్లాడాడుతాను. దాని గురించి నేను చాలా మంది ఆఫీసర్స్ తీసుకెళ్తున్నా. చాలామంది ఆఫీసర్స్ కూడా నేచర్ ప్రకృతి వ్యవసాయం ప్రమోట్ చేయండి. ఇప్పుడు రసాయనిక పండించే రైతుకి సబ్సిడీస్ ఇస్తున్నారు. యూరియాలు, డిఏపీలు, కెమికల్స్ అన్ని వాళ్ళు సబ్సిడీస్ పొందుతున్నారు. మాకు అలా సబ్సిడీ అవసరం లేదు. మేము చేసే వర్క్ని 10 మందికి చూపించండి.